రాజ్యం చాలా చాలా మంచి పడతారు. సో యేసయ్య ఎక్కడ పుట్టాడు, ఏ ఊర్లో పుట్టాడు చెప్పండి. ఏ ఊర్లో పుట్టాడు? బెత్లెహేము చాలా పెద్ద పట్టణమా? చాలా పెద్ద పట్టణమా? చాలా 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 చాలా. సో ఆయన రాజభవన్లో పుట్టాడా? పశువుల పాలు. ఎవరైనా పశువుల పాలలో పుట్టారా? సో పశువుల పాలలో పుట్టి ఎక్కడ పెట్టారు ఆయన్ని? తొట్టి. ఎక్కడ పెట్టారు? పశువుల తొట్టిలో. మరి ఆయనకి డన్లప్ బెడ్ ఏది చెప్పు? డన్లప్ బెడ్ ఏది? డన్లప్ బెడ్ ఏది? గడ్డి. ఏంటంటే మిమ్మల్ని ఏమన్నా గడ్డిలో పెట్టారా? రైట్. మిమ్మల్ని పెట్టారా? గడ్డిలో ఆటలాడారా మీరు ఎప్పుడైనా? ఆటలాడారా? చాలా చక్కని ఆటలాడుతుంటారు. ఓకే. సో గొడవలలో గడ్డి ఉంది కదా. సో యేసయ్య ఎంత చిన్ని పోనడు కదా, చాలా చిన్ని పోనడు. టైం పుట్టినప్పుడు దోమలు పుట్టినాయి. దోమలు పుట్టినాయా? పుట్టలేదు. మరి మంచి సెంటోస్ ఉందా పశువుల భాగంలో? మంచి సెంటోస్ ఉందా? లేదు. ఏంటి ఉన్నది? హనీ. ఎవరు చెప్పండి? కంపు. మరి ఆయన ఎవరు తెలిసిన? ఆయన మామూలు మనిషి కాదు. చెప్పండి. ఆయన రాజులకు రాజు. చెప్పండి, గట్టి చెప్పండి. రాజులకు, ప్రభువులకు ప్రభువులకు ప్రభు. సో మనందరం కూడా ఇక్కడ ఎందుకు వచ్చాము? సరే ఆయన రాజు. ఇప్పుడు ఎందుకు వచ్చామంటే ఆయనను ఆరాధించడానికి మనం వచ్చాం. ఇక్కడ మనం ఏ వాక్యం చూస్తున్నాం? ఇక్కడ వాక్యం వాక్యం చూస్తున్నాం. ఎంతమంది ఇక్కడ ఏమవుతుందంటే ఇదే స్థలంలో కూడా తెలుసు. ఈ చర్చ్ మనకి ఇచ్చినప్పుడు ఇక్కడ యేసయ్య విగ్రహం ఉంటుంది తెలుసా. సో ఇక్కడ ఏంటంటే ఒక్కటోని మోపుతారు. అక్కడ నిలబడేవారు. ఈ చర్చ్ మనకి ఇచ్చినటువంటి యజమానుడు ఆయన పేరు లక్ష్మణ స్వామి గారు. ఏంటది? ఈ చర్చిని మీకు ఇస్తాము రండి అన్నారు. నాకు వద్దు అని చెప్పి, నాకు వద్దు, మీరు డేంజర్లో పడతారన్న. నేను తీసుకోను. నేనేప్పుడు వచ్చి ఆంటీతో మాట్లాడాలి. ఆంటీ ఏమన్నారంటే ఇక్కడ లేరు ఆయన, మీకు మేనాతో మాట్లాడిన ఆయన లేరు. మళ్ళీ వచ్చారు ఇక్కడి నుంచి. ఎలా వచ్చారంటే ఇక్కడ ఉదయమే 4 గంటల పార్కింగ్ చెప్తాను. ఆ సౌండ్ బట్టి వచ్చేసారు. సౌండ్ వాక్యం సౌండ్ బట్టి వచ్చి ఎవరు ఇక్కడ వాక్యం చెప్తున్నారని అడిగితే, సో మళ్ళా 2-3 సార్లు వచ్చారు. నేను వెళ్ళలేదు. ఆయన మిమ్మల్ని రమ్మంటున్నారండి అంటే నేను వెళ్ళలేదు. కానీ ఆయనే పిలిచి ఏం చెప్పారంటే, మరి నేను మీకు ఈ చర్చ ఇవ్వబోతున్నాను అంటే దయచేసి నాకు ఇవ్వద్దని. అలాగే పోదు. ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని పట్టాలు ఉన్నాయి. ఈ చర్చ్ నేను ఇచ్చే లోపల మీరు నాకు ఇస్తే ఫస్ట్ మీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలండి. మీ హృదయానికి ఎవరికి ఇవ్వాలి? దేవుడు. చర్చ నాకు ఇస్తే మీకు పరలోక రాజ్యం లేదు. అప్పుడు ఆయన నమ్మడు. కానీ ఆయనకి డౌట్ ఉంది, ఏంటి అంతా ఎందుకు అంటున్నాడు. ఎంతోమంది పాస్టర్లు వచ్చి అని అడుగుతున్నారు, మేము డెవలప్ చేసుకుంటాము మాకు ఏమంటే ఆయనకి నమ్మకం కూడదు. ఇది వచ్చి చేయబోయారు కానీ ఆయనకి నమ్మకం కూడదు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు కొనుకొస్తూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు మా ప్రయాణ ఖర్చులు ఇవ్వండి అంటారు. ఆయనకి డౌట్ వస్తుంది, ఇదేంటి పాస్టర్లు అయిన తర్వాత డబ్బులు అడుగుతున్నారు ఏంటి.
సరే, అయితే ఈ చర్చిలో మీరు వాక్యం చెప్పడం తప్ప అని అడిగారు. తప్పేం కాదు. మీటింగ్లు పెట్టాను, 3 రోజులు మీటింగ్ పెట్టాను. 3 రోజుల్లోనూ ఇక మన దగ్గర మనకు తెలిసిన వాళ్ళందరూ వచ్చారు. ఆయా ఊరి నుంచి అక్కడ ఖాళీగా ఉంది. అప్పుడు కొబ్బరి చెట్లు ఈ మధ్య తక్కువ ఖాళీగా ఉంది, కొబ్బరి చెట్లు ఎవరు. వాళ్ళు ఏం చేస్తారంటే సాయంకాలం 4 గంటలుగా ప్రాంతంలో రౌండ్గా చేరి ప్రార్థన చేస్తున్నారు. అయ్యో ప్రభా, మా పాపాలు క్షమించండి, మేము చేసిన మోసాలు దొంగతనాలు క్షమించండి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన అక్కడ ఎదుర్కొండ ఇంటికి వరండా మీద నిలబడి చూస్తున్నాడు. అంత వరండా మీద నిలబడి ఏంటి ఏం చేస్తున్నారు ఆయన నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చారు. వచ్చి అది నిలబడ్డారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రభా మేము వ్యభిచారం చేసాం, ప్రభా మేము దొంగతనం చేసాం, ప్రభా మమ్మల్ని రక్షించడానికి వాళ్ళు కోరేసి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వాళ్ళకి ఏం చూపిస్తున్నారు చెప్పండి? వాళ్ళ పాపాలు చూపిస్తున్నారు. వాళ్ళు బలం గట్టి ప్రార్థన చేసుకుంటున్నారు. అప్పుడు ఆయన అకస్మాత్తుగా ఆయన మోకరం చేశారు. ఈ ఊళ్ళో ఆయన చాలా పెద్ద మనిషి. ఆయన మోకరం చేసి సరిగ్గా దేవుని ఆత్మ అక్కడ వాళ్ళందరి మీద పనిచేస్తున్న ఆత్మ ఆయన మీద పడి ఆయన మోకరించి, అయ్యో ప్రభా, నేను ఎన్నో తప్పులు చేశాను, నన్ను క్షమించాను ఆయన ఏడుస్తుంది. ఎంతకుముందు అది చర్చి కట్టాడు, కానీ ఇక్కడ ఒక విగ్రహం లాగా ఫోటో ఉండేది. అది ఏమనుకుంటున్నారంటే దానికి మొక్కితే అది ముక్తి అనుకుంటున్నారండి. సరే, వారింట్లో మీటింగ్ పెట్టాం. తర్వాత యేసుప్రభువుని అంగీకరించారు. ఏమేమి తీసేయాలో వాళ్ళ ఇంట్లో తీసేసారు. కాబట్టి వెంటనే ఇప్పుడు నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మీరు యేసయ్య నిజంగానే నమ్ముతాం. చాలా మంది యేసయ్యని అనుకుంటున్నాం అంటే ఏదో దండం పెట్టుకుంటాం ఉంటాం. కాబట్టి బాప్తిసం తీసుకోవాలి అంటే ఈ ఈ రోడ్డు మీద అక్కడ లాంచ్ డ్రైవ్ ఉంది. అక్కడ మీరు బ్రిడ్జ్ దాడతారు కదా, అక్కడ లాంచ్ డ్రైవ్. ఆయన వచ్చి ఇక్కడ నుంచి పాటలతో, వాక్యాలతో, ప్రార్థనలతో ఆ లాంచ్ డ్రైవ్ దగ్గరకు వచ్చి ఆయన బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్నప్పుడు అప్పుడు చెప్పాను, మీరు పేపర్ మీద సంతకం పెట్టవచ్చు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఏం దొరికింది? పరలోక రాజ్యం మీకు దొరికింది. ఆయన పేరు ఏం పెట్టామంటే యేసు దాస్. ఏం పేరు పెట్టాలి? పేరు యేసు దాస్. అప్పుడు చాలా సంతోషం. అప్పుడు ఆ రోజున ఆయన చేసినటువంటి దేవుడు ఆయనతో మాట్లాడి, ఇది మనకు అప్పించాడు, కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చి నేను బతిమాలేదు, ఇచ్చినా వద్దని చెప్పాను. ఎందుకంటే చాలామంది ఏమనుకున్నారంటే ఎప్పుడు పుణ్యం వస్తుందంటే మనం ఏదైనా కొంచెం మంచి కార్యం చేస్తే పుణ్యం వస్తుంది, చందా ఇస్తే పుణ్యం వస్తుంది. ఏదైనా మనం అది ఇది పండ్లు అవి పేదవాళ్ళకి ఇస్తే మనకు పుణ్యం వస్తుంది అనుకుంటారు. అలా రాదు. మనకు యేసయ్య తన రక్తమును కార్చి మనకు ఆయన ప్రాణం ఇచ్చి మనకు రక్షణ పొందాడు. ఆయన పాప విముక్తులుగా చేశాడు. అది మనం తెలుసుకోవాలి. చాలా మందికి తెలియదు. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారు. ఆ రోజున జరిగినటువంటి ఆ కార్యం బట్టి మీరు ఇక్కడ కూర్చున్నారు. మనం ఏం చేయాలంటే, అప్పుడు ఏం చెప్పారంటే ఈ ఫొటోస్ మొత్తం తీసేయాలి. నేను అంగీకరించాలంటే ఏమి తీశారు, అక్కడ ఏమి తీశారు, ఏ విగ్రహంలో బైబిల్ ఏం చెప్తుంది? ఏ విగ్రహంనైనాను చెప్పండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం, నిర్గమాకాండం 20వ అధ్యాయం చదువు. పైన ఆకాశమందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీలయందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు. వాటిని ఏం చేస్తారంటే యేసుప్రభు విగ్రహమే కదా అనుకుంటారు. నో, బైబిల్ చెప్తున్న ప్రకారం ఏ విగ్రహమునైనా చేసుకోకూడదు. ఈ రూపంలో దేవుడు ఉంటాడని ఆమె చెప్పలేదు. దేవుని మనం చూడలేదు. ఈ గట్టితో మనం దేవుని చూడాలి.
ఏదో ఒక ఆబ్జెక్ట్ని పెట్టుకొని వస్తువుని పెట్టుకొని ఆ దేవుడు అని చెప్పలేము. యేసే చెప్పిన మాట ఇది. చాలామంది నమ్మడం లేదు. ఎవరైనా వాక్యము విని దాన్ని నమ్మకపోతే ఏ ప్రయోజనం లేదు. ఇక్కడ ఈ గొడవల్లో చాలా 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 మంది ఏం చేస్తున్నారంటే మనకు సరైనటువంటి వాక్యం తిరిగి చెప్పట్లేదు. అవన్నీ మీకు చెప్పట్లేదు. ఆఖరి రోజున చాలా చాలా మనం వేదన పొందవలసి ఉంటుంది. ఏసే ఉంటాడంటే మీరెవరో నాకు తెలియదు. ఏం చెప్పాడు ఏసే? ఏం చెప్పాడు? మీకు మీరెవరో నాకు తెలియదు. అలాగే మీరేమంటారంటే మేము ప్రార్థన చేశాం కదా, మేము ఎన్నో అర్పణలు అర్పించాం కదా, డబ్బులు ఇచ్చాం కదా, మేము ఎందుకు పర్వత రాజును వెళ్ళకూడదు అనుకుంటారు. యేసయ్య రాజులకు రాజు, ఈ రాజులకు రాజు పుడతాడని ఎవరితో చెప్పాడంటే దేవతతో వచ్చి చెప్పాడు. చూడండి ఏం చెప్తున్నాడు, మరియతో మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఎవరికైనా సర్వోన్నతుని కుమారుడు అనిపించుకుంటాడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. దావీదు సింహాసనము అంటే రాజు, గొప్ప రాజు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి రాజు. ఆ సింహాసనం మీద దావీదు కూర్చున్నాడు. ఆ సింహాసనాన్ని ఈయనకిస్తాడు. ఆ తర్వాత ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. యుగములు ఆయన రాజ్య పరిపాలన. ఇప్పుడు మనకి ఒక రాజు వచ్చాడు అనుకోండి, ఒక సీఎం వచ్చాడు అనుకోండి, ఎంతకాలం ఉంటారు చెప్పండి? సీఎం అంటే సీఎం జై అంటాం మనం. ఎంతకాలం పరిపాలిస్తాడు చెప్పగలం మనం? 4 years అంతే, లేదా 5 years. ఆ తర్వాత ఇంకా అనుభవం వస్తారు. ఏ రాజు కూడా యుగయుగములు పరిపాలించడు. ఏ రాజు అయినా సరే, పెద్ద నెబుకద్నెజరు రాజు ఉండేవాడు, ఆయన యుగయుగములు పరిపాలించేవాడు కాదు. బెల్షాజర్ అనే రాజు ఉన్నాడు, ఆయన యుగయుగములు పరిపాలించిన వాడు కాదు. ఫరో రాజు ఉన్నాడు ఐగుప్తులో, అతడు యుగయుగములు పరిపాలించిన వాడు కాదు. ఇక్కడ ఎన్నోసార్లు ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ యుగయుగములు పరిపాలించగలడా? పరిపాలించలేడు. ఎవరైనా సరే, ఇప్పుడు ఉన్నటువంటి సీఎం అయినా సరే, ఎవరైనా సరే, వారికి పరిపాలన ఎంత చెప్పండి? 4 సంవత్సరములు, లేకుంటే 5 సంవత్సరాలు. ఆ తర్వాత ఎన్నుకోవాల్సిందే. ఇంకొక టర్మ్ వస్తే ఇంకో 4 సంవత్సరాలు. అదైనా మధ్యలో ఎవరైనా బాంబు వేశారు అనుకోండి, ఫినిష్. కానీ యేసయ్య పరిపాలన ఎన్ని సంవత్సరాలు? చెన్నాతో చెప్పండి, యుగములు అంతే. యోహాను సువార్తలోకి వస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. కొంచెం మీకు వాక్యం వింటే మంచిది. త్వరగా ముగించేస్తారు. వాక్యం వెనక గొల్లపాలెం వాళ్ళు మోసపోతున్నారు. వాక్యం తెలియదు, గొల్లపాలెం వాళ్ళకి వాక్యం తెలియదు. ఏదో విగ్రహం పెట్టుకొని బాలయేసని ఇంకా ఏదో సిలువను మొక్కుతారు కొంతమంది. సిలువను మొక్కు కూడా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ వేసుకున్నాం, నా సిలువను మొక్కని అని చెప్పలేదు. ఇవన్నీ ఏంటంటే మనుషులు కల్పించుకున్నవన్నీ కూడా వాక్యంలో లేనివి చేస్తున్నారు. వాక్యంలో లేని చేయకూడదు. మీరు దేవుడి చుట్టూకి ప్రార్థన చేయండి, దేవుడి మీతో మాట్లాడతారు. ఆయన వాక్యమే దేవుడు అయినను అంతే. 1వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 11వ వచనం యోహాను సువార్త. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన సొంత వారి దగ్గరికి వచ్చారంటే యేసయ్య, కానీ ఆయన వారు అంగీకరించనే లేదు. 53వ అధ్యాయం యెషయా గ్రంథం. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును ఆయన. యేసు ఎంత గొప్పవాడైనను మానవులు అతను తృణీకరించారు. మనుషుల వలన విసర్జింపబడిన వాడు. చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడై ఉండి మనుషుల వలన విసర్జించబడినాడు. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడగలని వాడుగాను ఉండేది. శిలువలో ఆయన మనం చూడలేము. ఎందుకంటే శిలువలో ఆయన అంత రక్తమే, ఒళ్ళంతా కూడా రక్తమే. కానీ ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. శిష్యులు ఎంతమంది ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి? ఎంతమంది ఏర్పాటు చేసుకున్నాడు? 12 మంది. వారు ఆయన శిష్యులుగా ఉన్నారు. వాళ్ళకి ఏమొచ్చాడు? పవర్. ఏమొచ్చాడు వాళ్ళకి?
పవర్, శక్తి ఇచ్చాడు. చూడండి ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ. తన్ను ఎందరు అంగీకరించినో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవులకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఏమిచ్చాడు? అధికారము. గాడ్ గేవ్ దెమ్ పవర్. ఆ 12 మందికి ఏమిచ్చాడంటే శక్తిని ఇచ్చాడు. వాళ్ళు అంగీకరించారు, ఈయన నిజంగానే రాజు, ఈయన నిజంగానే రక్షకుడు, ఈయన నిజంగానే మెస్సయ్య అంటే రక్షిస్తాడు అని వాళ్ళు నమ్మారు. వాళ్ళు ఆయనను అంగీకరించారు. ఎవరైతే యేసయ్యను అంగీకరిస్తారో మీరేం సరే యేసయ్య నా హృదయంలోకి రండి అని మీరు ఎప్పుడైతే అంగీకరిస్తారో మీకు శక్తినిస్తారు. ఆ శక్తి మొట్టమొదటిగా నీ పాపము నుండి నువ్వు పాపం చేయకున్న శక్తి, సినిమా చూడకున్న శక్తి. ఎంతమంది యేసయ్యను నమ్ముకున్నాను అనుకుంటున్న వారు ఏకము మీరు సినిమాలో ఉంటున్నారు, దేవుని భయంలో కూడా సినిమాను చూస్తున్నారు మీరు. కానీ యేసు యొక్క శక్తి నీలోకి వచ్చినప్పుడు కనీసం నీ కన్ను కూడా చూడరు. ఎంతమంది బలహీనతతో ఉంటున్నారు, ఈ శరీర సమానమైన భాగములను ఆడతా కుడుకుతూ తాను ఇష్టానుసారంగా ఈ శరీరం అంటే ఏంటంటే దేవాలయము. ఈ దేవాలయం అని మనం అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నీ దేహమే దేవుని యొక్క ఆలయం. ఈ దేహంతో చాలా మంది ఆటలాడతారు, ఈ దేహంతో అపవిత్రమైన పనులు చేస్తారు, ఈ దేహంతో పాపం చేస్తూ ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా నీకు ఏమి అర్థం కాదంతే. ఎందుకంటే నీ స్వభావం మార్చేవాడు యేసయ్య. నేను ఒకప్పుడు త్రాగుబోతుని, నా ఇష్టానుసారంగా నేను జీవించాను. హైదరాబాద్లో ఒక జంతువు వల్ల జీవించాను. కానీ యేసు శక్తి నాలోకి రాగానే ఫినిష్. ఈ దెయ్యాలని పాల్పోయింది. చాలా మందిలో దెయ్యాలు నివసిస్తున్నారు. ఆ దెయ్యం బట్టి దెబ్బలాడుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, త్రాగుతున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు, మోసం చేస్తున్నారు. అన్ని రకాలుగా అనేకమైనటువంటి శోధనలు, వేదనలు, అనేక జబ్బులు వస్తూ ఉన్నాయి. వాడు కడుపు నొప్పి వస్తున్నారు. కడుపు నొప్పి వస్తుందంటే అయ్యగారు నాకు ప్రార్థన చేయలేని ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. కూడా అయిపోయిన తర్వాత, బాబు నీకు ఎవరైనా విరోధులు ఉన్నారా అని అడిగితే ఈ ఊరంతా నాకు విరోధులైన అంటున్నాడు. అసలు కడుపు నొప్పి. అప్పుడు ఆయన ఏం చేశాడంటే నీవు అందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణడు, ఎవరితో కొట్లాడావు, ఎవరితో దెబ్బలాడావు, క్షమాపణడు. ఏం చేశాడంటే అందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణడు, నన్ను క్షమించు. అప్పుడు అతడు చాలా భక్తిగా ఉండేవాడు. మరొక సంవత్సరం మళ్ళీ అక్కడ మీటింగ్ పెట్టాడు. ఆయన మీటింగ్ పెడుతున్నాడు మంచి ఆరోగ్యకరమైన వాడు వచ్చాడంట. అయ్యగారు పోయినసారి మీకు నాకు ఒక ప్రార్థన చేశారు, ఇప్పుడు నేను నా కడుపు అంతా పోయింది. యేసులో ఉన్న శక్తి చూడండి, తనలో ఉన్నటువంటి ఈ విరోధ భావం తీసేసింది. ఎవరిని కూడా ద్వేషించట్లేదు, అందరూ ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఏమేమి కడుపు ఏమేమి చెప్పండి, లోపల కడుపు అంతా అనేకమైన బాధలతో ఉంటున్నారు చాలా మంది, సాధారణ పీడలతో ఉంటున్నారు చాలా మంది, అనేకమైన వేదనలు, అనేకమైన బాధలు వాళ్ళు పొందుతున్నారు. కానీ యేసును, ఆయనను రాజుగా, ఆ యేసును రక్షకునిగా, ఆయన స్వస్థత చేస్తాడని నమ్మట్లేదు. జాగ్రత్త, మన యొక్క పాపాలను బట్టి మనం అనేకమైన ఇబ్బందులకు గురైపోతా ఉన్నాం. ఈ యేసయ్య మనల్ని రక్షించేటటువంటి దేవుడు. చూడండి, ఆయన పేతురు, యాకోబు, యోహాను అనేవారు ఈ శిష్యులలో వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమన్నాడంటే నన్ను వెంబడించండి అన్నాడు. ఏమన్నాడు? నన్ను ఏం చెప్పాడు? మిమ్మల్ని ఏం చేస్తారు? మనుషులను పట్టు జాలరుగా చేస్తారు. ఏమన్నాడు? మనుషులను పట్టు జాలరుగా చేస్తారు. ఎప్పుడైతే వాడు పిలిచాడో యేసయ్య నమ్మి ఆయన కలిపాడు. వాడు గొప్ప గొప్ప కార్యాలు చేశారు. దేవుని యొక్క శక్తి వాళ్ళని తాకింది, పరిశుద్ధాత్మ వారిపైకి వచ్చింది. మనం పాపంలో పోకుండా, మనం పశ్చాత్తాపడకుండా, యేసును పూర్తిగా అంగీకరించకుండా ఆయన ఏం చేస్తామంటే, యేసు అంటే ఊరినే మనకి ప్రమోషన్ ఇచ్చే దేవుడు, జాబ్ ఇచ్చే దేవుడు, మన ఫస్ట్ క్లాస్ ఇచ్చే దేవుడు, మనకి చేపల చెరువులు బాగా పండితుడికి చేస్తాడు, ఈ దేవుడు అనుకుంటున్నారు. కానీ నిన్ను ఒక శక్తిగా వాడుకుంటాడు. ఆయన నమ్మాలంటే చాలా మంది ఆయన నమ్మరు. నేను ఉద్యోగం వదిలేశాను,
ఉద్యోగం వదిలేసిన తర్వాత నన్ను ఆయన వదలలేదు. ఎందుకంటే వదలని చెప్పాడు ఆయన, నీ ఉద్యోగం విడిచిపెట్టు, నేను నిన్ను వాడుకుంటాను అంతే. ఆయన చెప్పినట్లుగా నేను చేశాను. ఎంతవరకు కూడా నాకు ఏ విధమైన కొరత లేకుండా చేస్తామన్నాడు ఆయన. మత్తయి సువార్త 2వ అధ్యాయం మనం చూద్దాం. 2వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, హేరోదు అనే రాజు ఉన్నాడు. యేసయ్య పుట్టిన సమయంలో ఆ హేరోదు అనే రాజు ఉన్నాడు. ఆ రాజు చూడండి, 2వ అధ్యాయం 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి ఈ హేరోదు రాజు యోధ రాజ్యంలో ఉన్నాడు, కానీ యేసయ్య పుడతాడనే సంగతి ఈ హేరోదుకు తెలియదు. జ్ఞానులు వచ్చారంట, చాలా చాలా దూరం జ్ఞానులు వచ్చారంట. వాళ్ళు వచ్చినప్పుడు ఏమంటున్నారంటే, ఎక్కడ పుట్టాడు ఈ రాజు యొక్క రాజు ఎక్కడ పుట్టాడు అడుగుతున్నారు. అప్పుడు తెలిసింది ఎంత హేరోదు రాజు అయినప్పటికీ ఆ రాజ్యంలో ఎక్కడ ఈ రాజు పుట్టాడనే సంగతి హేరోదు రాజు తెలియదు. కానీ అక్కడ ధర్మశాస్త్రం బోధించే వారిని పిలిచి అడిగితే ఎక్కడ పుడతాడు అని అడిగితే బెత్లెహేములోనే. ఎవరు పుట్టారు అందరూ? ఆ రాజు ఏమనుకున్నారంటే యెరూషలేములో పుట్టాడు అనుకుంటున్నారు, కానీ యెరూషలేములో పుట్టలేదు. ఎక్కడ పుట్టాడు ఆయన? అందరూ చెప్పండి, బెత్లెహేములో. ఇది ఆ రాజులు వచ్చి ఆ జ్ఞానులు చెప్పేవారు కూడా అక్కడ ఉన్న రాజుకు తెలియదు. చాలా మంది దేవుడి సేవకులు అనుకుంటారు, కానీ వాళ్ళకే తెలియట్లేదు అసలే యేసు ఏమన్నాడు, యేసు గురించి ఏం రాయబడి ఉన్నది, యేసు యొక్క ప్రవచనం ఏంటి, యేసు ఆయన చేసేది ఏంటి, అసలు ఏం అర్థం కావట్లేదు. చాలా మంది మత నాయకులకు అసలే ఇక్కడ హేరోదు అంటే అక్కడ రాజు కనుక నా రాజ్యంలో యేసయ్య పుడతాడనే సంగతి ఆ హేరోదుకు తెలియాలి. 5వ వచనం చూద్దాం. 5వ వచనం. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చి అధిపతి, ఈ అధిపతి దేవుని బిడ్డలను పరిపాలించు అధిపతి ఎక్కడ వస్తాడంట? బెత్లెహేములో వస్తాడని ప్రవచనం ఉంది. అది ఈ హేరోదు తెలియదు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, చాలా మంది మత నాయకులు ఉన్నారు, కానీ యేసు ప్రభువు గురించి ఏమీ తెలుసుకోకుండా ఉంటున్నారు. ఈ సమయంలో నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసయ్య గురించి తెలుసుకో. ఆయన నీ కొరకు తన ప్రాణం పెట్టాడు, తన రక్తం కార్చాడు. ఎప్పుడైతే నీ పాప స్వభావంతో నిండినటువంటి ఈ స్వభావాన్ని యేసు దగ్గర తీసుకుని వస్తావో వెంటనే నీ స్వభావాన్ని మార్చేస్తావు. నా స్వభావాన్ని మార్చాడు ఆయన. ఎక్కువ నాకు దోస్తులు అంటే ఏంటంటే ఫ్రెండ్స్, వాళ్ళు వదలరు, నేను వాళ్ళని వదలను. వాళ్ళకి ఒక ఆకర్షణ ఉంది అంతే. ఏం మేనేజర్ వాళ్ళు నన్ను వదలరు. పొద్దున వచ్చేస్తారు, ఉదయం వచ్చేస్తారు. వాళ్ళకి త్రాగుడు కావాలి, వాళ్ళకి త్రాగుడు త్రాగిస్తాను. త్రాగించిన తర్వాత వాళ్ళే పడతారు, కానీ నాకు ఎంతవరకు అలవాటు అయిపోయిందంటే నేను పడేవాడు కాదు. ఎందుకంటే బాగా అలవాటు అయిపోయినాను, త్రాగేసేపోయినాను. అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఏదైనా సరే. కానీ నన్ను దేవుడు మనకి ఈ స్వభావాన్ని మార్చాడు. యేసు అనే దాంట్లో ఏంటంటే ఆయన రక్షకుడు. యేసు అంటే ఏంటి? ఆయన దేవుడికి రక్షిస్తాడు. నేను నీ పాపం నుండి నేను రక్షిస్తాడు. ఎప్పుడైతే నేను ప్రభువు నమ్ముకున్నాను, నేను మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను, వాళ్ళు అంత దూరం వచ్చి అక్కడ నిలబడిపోయేవారు. నా దగ్గర రావడానికి భయం. ఎందుకంటే వాళ్ళు వస్తారా బాబు అని తెలిసిన తర్వాత నేను మోకరించి ప్రార్థన చేసుకునేవాడిని. వాళ్ళకి భయం వేసింది, ఇంత వచ్చేవాడు కాదు, వెళ్ళిపోయేవాడు. మరి నాకు ఇంతవరకు ప్రార్థన చేయడం రాదు. తండ్రి ప్రభావ అంటప్పుడు అది కూడా అనేవాడు కాదు, నేను ఎందుకు అన్నట్లేదు. కానీ అటువంటి పరిస్థితుల్లో 3 గంటలకు ప్రార్థన చేసే చేయడం నాకు నేర్పించి హైదరాబాద్లో ఉన్న కొండ మీదకి వెళ్ళి 3 గంటలకు ప్రార్థన చేసుకున్నాను. అది ఎలా ఇచ్చారు నాకు? ప్రార్థన చేయడమే తెలియదు. అసలు బైబిల్ తీసుకొని వెళ్ళి ఎక్కడో అడుగులు పెట్టేశాను. పెట్టులో ఎక్కడో అడుగులు ఇది అది దుమ్ముతూ ఉండేది, అది దాన్ని తీసేవాడు కాదు. అటువంటి నన్ను పూర్తిగా మార్చేశాడు. ఈ బైబిల్ లేకుండా ఎంతమంది బైబిల్ కనబడితే భయం కనుక దాన్ని ఎక్కడో అక్కడ పెట్టేశాను. కానీ అప్పటి నుంచి ఈ బైబిల్ అంటే నాకు ప్రియమైంది. ఇది లేకుండా ఉండలేదు. ఉదయం లేవగానే దీన్ని చదువుకోవాలి. చాలా మంది బైబిల్ తెలియదు. మీరు ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎంతమంది 1 అధ్యాయం 2 అధ్యాయాలు చదువుకుంటున్నారో నాకు తెలియదు. మీరు ఎక్కడ పొరపడుతున్నారంటే బైబిల్ తెలియదు. ఎవరు మీకు బైబిల్ నేర్పించరు. దేవుడే నేర్పిస్తాడు మీకు బైబిల్ చదవడం. నా దగ్గర మార్పులు పొందిన వాడు కొంతమంది
వాళ్ళ వాక్యం చదవరాదు, వాక్యం చదవకూడదు, అలాంటి ఏంటో తెలియదు. కానీ ప్రార్థన చేయగానే వాళ్ళకి బైబిల్ చదవడం దేవుడు ఇచ్చాడు. అంతేకాక వాక్యం చెప్పడం కూడా వాళ్ళు నేర్చుకున్నారు. వాక్యం చెప్పడం నేర్చుకున్నారు. బైబిల్ చూసి చెప్పడం కాదు, చూడడం చెప్పడం దేవుడు నేర్పించాడు. సోదరి, నీ హృదయంలో నిజంగా శాంతి రావాలంటే వాక్య ప్రకారం చదువు, వాక్య ప్రకారం చేయి. నీకు పరిశుద్ధత అంటే ఆయన ఇస్తాడు, ఆయన పరిశుద్ధుడు. యేసయ్య చెప్పండి, ఆయన ఎవరైనా పరిశుద్ధుడు. మనల్ని ఎలా ఉండమంటాడు ఆయన? నేను పరిశుద్ధులను కనుక హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూస్తాడు. నీ అంతరంగమైన శక్తిని నువ్వు చూస్తావు. సోదరి, ఈ సమయంలో యేసు అని వింటున్నామంటే నీ యొక్క పాప స్వభావం నుంచి ఆయన విడుదల చేస్తాడు. యోసేపు అని ఒక ఆయన ఉన్నాడు, మరి గురించి చూసాం కదా. నీ పుట్టబోయే కొడుకు యుగయుగంలో రాజ్యం ఏర్తాడు. అలాగే యోసేపు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఈమె వాళ్ళిద్దరూ కూడా ఎంగేజ్మెంట్ అయింది కానీ పెళ్ళి అవ్వలేదు. ఎంగేజ్మెంట్ అయింది కానీ పెళ్ళి అవ్వలేదు. కానీ వార్త ఏంటంటే దేవతతో వచ్చి ఏం చెప్పాడంటే నీకు గర్భం వస్తుంది అంటే అది చాలా సిగ్గుకరమైన విషయం. కానీ ఆ దేవతతే యోసేపు దగ్గరికి వెళ్ళాడు. ఆ దేవత పేరేంటి? గబ్రియేలు. యోసేపు దగ్గరికి వెళ్ళి యోసేపుతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే నీవు ఆమెను చేర్చుకోవడానికి భయపడవద్దు. దేవుడు మాట్లాడే సమయంలో ఆమెను చేర్చుకోవడానికి నీవు, ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి చేసింది. ఒక గొప్ప విశేషం ఏంటంటే పెళ్లి కాక ముందు, అసలు పురుషుడికి చేరక ముందు ఆమె గర్భవతి అవడం అనేది ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. అదే ఒక సూచన, అదే ఒక సూచన. ఆమె ఏమంటుందంటే నేను పురుషుని ఎరగని దానినే, ఎంత పవిత్రమైన గర్భం చూడతాను. చాలామంది యేసుప్రభు దగ్గరికి వస్తారు, వారు అప్పటికే పాడి పెడతారు. కానీ యేసయ్య ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఏంటంటే మీ పాపములను క్షమించి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసేటటువంటి శక్తి అనుకున్నాం. ఎందుకంటే ఆయన రక్త బలం వలన నిన్ను ఆయన పరిశుద్ధులుగా చేయగలరు, పరిశుద్ధులుగా చేయగలరు. ఏమి పాపాలు నీ హృదయంలో ఉన్నావో యేసయ్య నా పాపాలు క్షమించండి, నా అజాగ్రత్తను క్షమించండి, ప్రతిదీ కూడా నన్ను కడిగి శుద్ధీకరించి నన్ను పరిశుద్ధులుగా చేయమని నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను శుద్ధీకరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఆయనతో ఏం చెప్పాడంటే ఆమెను చేర్చుకోవడానికి నీవు భయపడు. ఆయన చేర్చుకున్నాడా లేదా? చేర్చుకున్నాడా? ఆయన విధేయత చూపించి, విధేయత చూపించి ఏదైతే మనం చేయలేకపోతున్నామో మిమ్మల్ని మీలో కొంతమందిని దేవుడు ఏం చెప్పాడంటే నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షణ పొందనాడు. కానీ బైబిల్, అదే బైబిల్ ఏం చెప్తుందంటే అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధెడు, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధెడు. ఆయన సరిలోకి వచ్చి మోకరించినప్పుడు నీ తప్పులు చూపిస్తాడు, ఆయన నీ పాపాలు చూపిస్తాడు. నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నేనేం చేస్తాడు? పరిశుద్ధురాలుగా నిన్ను చేస్తాడు. తర్వాత కొంతమంది బాప్తిసం తీసుకోవడానికి ఆలస్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళేదో అంటారు, మనుషులందరూ ఏదో అంటారు, మా బంధువులు ఒప్పుకోరు, వాళ్ళు ఎవరైనా కొడతారు. ఎందుకంటే ఎంతవరకు బ్రతికున్నారు. కరోనా ఎంతోమందికి వచ్చి కొన్ని లక్షల మంది, ప్రపంచంలో కోట్ల మంది చచ్చిపోయారు. కానీ మన ఇండియాలో కూడా చాలా లక్షల మంది చనిపోయారు. కానీ ఇంకా నేను బ్రతికించారు. ఈ గొడవల వాళ్ళని దేవుడు ఎంతో 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 ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ ఈ సమయంలో ఆయన నమ్ము, ఆయన విధేయత చూపించు. ఎప్పుడైతే విధేయత చూపించి ఆమె తెచ్చుకున్నాడో గొప్ప 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 కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు నీ యొక్క జీవితంలో చాలా 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 గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ఇది వరకు ఎన్నడూ చూడబట్టి గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. నువ్వేం చేస్తున్నావంటే నిర్లక్ష్యం చేస్తున్నావు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చూస్తున్నాం. 20వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 11వ వచనం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. ఇక్కడ చూస్తే సింహాసనం. రాజుగారికి ఏముంటుంది చెప్పండి? అందరూ చెప్పండి, రాజుగారికి ఏముంటుంది? ఈ సింహాసనం వైట్, గ్రేట్ వైట్ థ్రోన్, పెద్ద సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద ఈ యేసయ్యే ఆసీనుడై ఉంటాడు. ఆ తర్వాత భూమి ఆకాశ
ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిను, ఆ, వాటికి నిలువ చోటు కనబడకపోయేను. ఆ. మరి గొప్పవారేమి కొద్దివారేమి, గొప్పవారేమి కొద్దివారేమి, మృతులైన వారందరూ చనిపోయిన వారందరూ ఆ సింహాసనము ఎదుట ఆ నిలబడి సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. యోహాననే భక్తిపరులు చూపించారు. ఆ సింహాసనం ఎదుట ఆ చనిపోయిన వారు అందరూ నిలబడాలి. గొప్పవారేమి పేదవారేమి అందరూ నిలబడాలంటే నేను నిలబడడానికి వీళ్ళు. ఆయనకి శక్తి కలిగినటువంటి దేవుడు. ఈజ్ పవర్ఫుల్ గాడ్. ఈ గొప్ప దేవుని ఎదుట నువ్వు నిలబడాలి. ఆ తర్వాత ఏముంది? అప్పుడు గ్రంథములు విప్పబడెను. ఏమేమి పడతాయంట? పెద్ద పెద్ద పుస్తకాలు తింటారు. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. చాలా గ్రంథాలు ఉంటాయి. దాంట్లో ఒక చాలా విశిష్టమైన గ్రంథం ఏంటంటే జీవ గ్రంథము. చెప్పండి అందరూ, అలా చెప్పండి. జీవ గ్రంథము అనే గ్రంథం వెప్పబడుతుంది అంట. నీ ఎదురు అలా వెప్పబడుతుంది. చదువు. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చచ్చిపోయిన వాళ్ళందరూ తీర్పు ఉంటారు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. పలానా ఆమె నరసమ్మ పలానా రోజున తన భర్తతో అబద్ధం మాట్లాడేదానికి రాసుకుంటారు. ఈ చెప్పట్లేదు మీకు. ఏదో పలానా అప్పారావు అబద్ధం మాట్లాడాడు ఇప్పుడు రాయబడి మీకు తెలియట్లేదు. 21వ అధ్యాయం 8వ వచనం ప్రకటన 21వ అధ్యాయం ఎవరెవరు నరకంలో పెడతారు? పిరికి వారును. ఎవరంట? పిరికి వారు. చెప్పడంతను పిరికి వారు. తర్వాత అవిశ్వాసులను, అసహ్యులు, నరహంతులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు. అది అగ్ని గంధకం. ఆయన పరలోకం సిద్ధపరుస్తున్నాడు. ఇంకొకటి ఉంది, అదేంటంటే అగ్ని గంధకములతో మండు గుండం. అంటే ఇక్కడ ఏముందంటే మళ్ళా 20వ అధ్యాయం దగ్గరికి వస్తే ఎవరి పేరైనను అని అంటారు. ఎవరి పేరైన మీ పేరు రాయబడతాయి. 15వ వచనం. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల నీ పేరు మాత్రం ఉండాలి. నీ పేరు సువార్తం అయితే నీ సువార్త పేరు ఉండాలి అక్కడ. ఎవరి పేరైనను ఆ గ్రంథంలో రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. దీనికి భయపడదాను. నీ చనిపోయిన తర్వాత అగ్నిగుండం సిద్ధంగా ఉన్నా. ఏ పాపంలో, ఏ అపవిత్రతలో, ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిలో అన్నీ కూడా రాయబడతాము. ఈ సమయంలో దేవుని సన్నిధిలోకి వచ్చి చక్కని తరుణం ఇచ్చారు. ఈ యేసు దగ్గర, ఎందుకంటే ఆయన అధికారి, ఆయన సర్వాధికారి, ఆయన లోకమంతను సృష్టించిన వాడు, ఈ లోకానికి అధికారి ఆయన దగ్గరకు వచ్చి నీ పాపం ఒప్పుకుంటే నీ పేరు అక్కడ రాస్తాడు. నీ పేరు రాయబడితేనే తప్ప ఎవరి పేరైనను జీవగ్రంథం ముందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో జాగ్రత్త. 21వ అధ్యాయం లాస్ట్ వచనం చూద్దాం. 27వ వచనం చూద్దాం. 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే. ఆ పుస్తకానికి మరో పేరు అంటారు, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం. ఆ గ్రంథం ముందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని పరలోకంలో వెళ్తారు. వినండి, ఈ జాగ్రత్తగా వినండి. అకస్మాత్తుగా నువ్వు పరలోకంలోకి వెళ్ళిపోవు. ఆ గ్రంథం ముందు నీ పేరు రాయాలి. ఆ తర్వాత నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపరు. అంతే. అప్పుడు నువ్వు ఏడుస్తావు, గుండెలు బాదుకుంటావు. అయ్యో, ఎన్నోసార్లు గుడికి వెళ్ళాను, ఎన్నోసార్లు నేను దేవునికి సందేహించాను, ఎన్నోసార్లు నేను పాటలు పాడాను అని గుండెలు బాదుకొని ఏడవబోయే రోజు వస్తుంది. నీ పేరు జీవగ్రంథం ఉందా? నువ్వు వెళ్ళి ఇంటికాడ ప్రార్థన చేయి. యేసయ్యా, నా పేరు జీవగ్రంథం ముందు నువ్వు రాశావా లేదా? లూకా సువార్త 13వ అధ్యాయం ఆఖరి చదువుతాం. లూకా సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. యేసయ్య అన్నాడు, ఇరుకు ద్వారమున
ప్రవేశింప పోరాడు. అంటే కష్టపడాలి. ఇరుకు మార్గం ప్రవేశింప పోరాడు. ఇంకా అనేకులు ప్రవేశింప చూతురు గాని అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ వారి వలన కాదని. వారి వలన కాదు. చాలా మంది యేసుని నమ్ముకుంటాం అని అంటున్నారు కానీ మీకు చేత కాదు. అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ మీకు చేత కాదు. ఎందుకంటే వాక్యాన్ని మీరు వినాలి. మాకు ఎవరు చెప్పలేదు అంటారేమి, నీకు ఎవరు చెప్పరు. ఎందుకంటే వాళ్ళే ప్రవేశించలేదు. ఎందుకంటే అబద్ధం మాట్లాడేవాడు, అసహ్యమైన చేసేవాడు, దొంగతనాలు చేసేవాడు, అబద్ధాలు మాట్లాడేవాడు, సినిమాలు చూసేవాడు దీంట్లో వెళ్ళలేడు. ఆ తర్వాత చదవండి. ఇంటి యజమానులు లేచి 25వ వచనం 13 ఇంటి యజమానులు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి. ఇంటి యజమానుడు తలుపు వేసేసిన తర్వాత మీరు బయట నిలబడి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని తలుపు తీయము అని అడుగుతారట. ఆరంభించినప్పుడు ఆయన మీరు ఎక్కడి వారో మిమ్మల్ని ఎరగనని ఉత్తరము మీతో చెప్పును. లోపల నుంచి ఏమంటాడైనా, మీరు ఎక్కడికి వచ్చారో నాకు మేము కూడా ప్రభుత్వం అనుకున్నామండి, మేము కూడా బాప్తిసం పొందామండి, మేము కూడా పేరు మార్చుకున్నామండి, మేము కూడా సంపాదించామని అన్నా కానీ లోపల నుంచి ఏమంటాడంటే మీరు ఎవరో నాకు. అందుకని జాగ్రత్త. ఈ వాక్యాలు చాలా మందికి తెలియదు. సరే గుర్తించుకోండి. సరే చెప్పినప్పుడు మీరు ఇప్పుడే బుద్ధిమంతులు అయితే దాని తర్వాత వచ్చిన 27వ వచనం. అందుకు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే. ఏమంటారట? మీ ఎదురు కదా మేము తిని త్రాగాము. నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. మా వీధులలో మీరు బోధించారు కదా అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరగనని మీతో చెప్పుచున్నాను. మీరు ఎక్కడి వారో ఎక్కడికి వచ్చారో నాకు తెలియనే. అక్రమం చేయు మీరందరూ చెప్పండి. అక్రమము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి చెప్పును. అందుకని ఈ పూట, అందుకని వాక్యం వినబడుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి. వాక్యం పాటించండి. ఆయన అంగీకరించండి. ఆయన రాజుగా అంగీకరించండి. మిమ్మల్ని రక్షిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకోండి. మీ హృదయాలు చిన్న ప్రార్థన చేసుకోండి. యేసయ్య మమ్మల్ని రక్షించండి. మా పాపములను క్షమించండి. మాతో మాట్లాడండి. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మా అనుగ్రహించిన సమయం కోరుకునే స్తోత్రాలు. విన్న వాక్యములు మీరు హృదయంలో పరిచయం పెట్టుకుంటున్నాం. సమస్త చీకటి శక్తుల ప్రభావం బంధించి వారి హృదయం నీతో తిప్పుకున్నట్టు వారికి శక్తిని దయచేయండి. పరిశుద్ధాత్మ కార్యము వారిలో జరిగించి నడిపించుకోండి. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆఖరిగా మనం